సూపర్ ప్రైమ్ టైమ్ లో మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లో కౌశిక్ ని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం తరలిస్తున్నారు. నిన్న మనం చూసాం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో సంజయ్ కౌశిక్ల మధ్య వాగ్వాదం జరిగింది. నీది ఏ పార్టీ అంటూ సంజయ్ ని కౌశిక్ రెడ్డి నిలదీసి అడిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పని చేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిని బయటకు తీసుకెళ్లారు. దీనిపై ఇవాళ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్. ఈ నేపథ్యంలోనే ఆయన్ని జూబ్లీహిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కి తరలిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఇంకా హైదరాబాద్ సిటీ దాటలేదు పోలీసులు. ఆయన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత హైటెక్ సిటీ వైపుగా పోలీసులు తీసుకెళ్లారు. ఆయన పిఏను గన్మెన్లు అందరినీ కూడా అక్కడే వదిలేసి ఆయన పోలీస్ వెహికల్ లో ఆయన తీసుకెళ్తున్నారు. కరీంనగర్ పోలీసులు అనేది మాత్రం ఆయన సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు. కరీంనగర్ 1 టౌన్ తీసుకెళ్తున్నట్టుగా కూడా ఇన్ఫార్మ్ చేశారు. నిన్న జరిగినటువంటి గొడవలో ఎక్కడైతే జిల్లా రివ్యూ మీటింగ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగింది చూసాము. ఆ గొడవకు సంబంధించి నా మీద దాడి చేయడానికి వచ్చారు, నన్ను అసభ్యంగా తిట్టారు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ కంప్లైంట్ ఇచ్చారు. నిన్న దానికి సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ కూడా ఆయన స్టేట్మెంట్ ని పోలీసుల దగ్గర రికార్డ్ చేశారు. దాంతో పాటు జడ్పీ చైర్మన్ ఒక కంప్లైంట్ ఇచ్చారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా 3 కంప్లైంట్లు ప్రస్తుతానికి అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. సెక్షన్స్ 132, 115, 352, 292 అంటే దాడి చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, ఎమ్మెల్యేలను అగౌరవపరచడము, అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టడం, అంటే జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన కూడా కంప్లైంట్స్ నమోదయ్యాయి. దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక స్టేషన్ బెయిల్ ఇస్తారా లేకపోతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేది తెలియదు. రాత్రి 10:30-11 సమయంలో ఆయన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడ రీచ్ అయినాక మిగతా పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, బెయిల్ వస్తుందా ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు కొంత గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ మధ్య వరుసగా కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి హడావుడి కానీ, కౌశిక్ రెడ్డి పైన నమోదవుతున్నటువంటి కేసులు కానీ చూడొచ్చు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లి సిఐని అడ్డుకున్నట్టుగా అక్కడ కేసు నమోదైంది. అంతకుముందే గాంధీ వర్సెస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి జరిగినటువంటి గొడవ కూడా చూస్తాం. దాంట్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మొన్న కూడా ఆయన ర్యాలీ తీసిన సందర్భంగా కేటీఆర్ ఏసీబీకి అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ర్యాలీ తీసిన సందర్భంగా అక్కడ కూడా కొన్ని కేసులు ఆయన పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఇలా వరుసగా కేసులు నమోదవుతుంది. దాంతో పాటు సంజయ్ కూడా ఈ రోజు స్పీకర్ ను కలిసి నన్ను అగౌరవపరిచారు, నేను జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో నన్ను అడ్డుకున్నాడు, దాంతో పాటు నా పైన చేయి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగిందంటూ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ కూడా నేను విచారించి యాక్షన్ తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి గొడవలో జిల్లా రివ్యూ మీటింగ్ లో డాక్టర్ సంజయ్ మాట్లాడుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, ప్రజలకు వెళ్తున్నాయంటూ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న టైంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి లేచి మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటూ క్వశ్చన్ చేశారు. ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కండువా ఎలా కప్పుకుంటారు, దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయండి అంటూ చెప్పారు. ఆ సందర్భంలో ఇద్దరికి మాట పెరిగింది. ఇద్దరు తోసుకున్నటువంటి విజువల్స్ కూడా చూసాం. దాంట్లో కౌశిక్ రెడ్డి ఆయనే సంజయ్ నన్ను ముందుగా తోసాడంటూ చెప్పారు. కానీ సంజయ్ మాత్రం కంప్లైంట్ లో కావాలనే రెచ్చగొట్టి నా పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పారు. ఆ తర్వాత ఆయన పిఏ వినోద్ ఇమీడియట్ గా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. ప్రస్తుతానికి ట్విట్టర్ లో కౌశిక్ రెడ్డి పోలీసులు తీసుకెళ్తున్న సందర్భంగా ఆ ట్విట్టర్ లోనే ఆయన కొన్ని విజువల్స్ ను పోస్ట్ చేశారు. నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు అంటూ పోలీస్ జీప్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కొన్ని వీడియోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ వైపుగానే వెహికల్స్ వెళ్తున్నాయన్నది మనం చూడొచ్చు. ఇక హుజురాబాద్ నుంచి మొదలు పెడితే అటు జగిత్యాల వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా రేపు హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకి పోలీసులు ఫోన్ చేశారు, ఎలాంటి అడవుడు చేయొద్దు, దయచేసి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ గంగుల కమలాకర్ ఉన్నాడు,
అదేవిధంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా కరీంనగర్ వెళ్తున్నారు. రసమై బాలకిషన్ ఉదయం మాట్లాడారు. ఈ కేసులకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా ప్రస్తుతం కరీంనగర్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది, వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు అనుకోవచ్చు, కేసులు అనుకోవచ్చు, వీటిపైన చాలా సీరియస్ గానే ఉంది. దాంతో పాటు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం బీఆర్ఎస్ లీగల్ టీం కరీంనగర్ బయలుదేరింది. ఎగ్జాక్ట్ గా రీచ్ అయ్యే టైంకో లేకపోతే అంత కొంచెం అటు ఇటుగానో ఆయన బీఆర్ఎస్ లీగల్ టీం కౌశిక్ రెడ్డిని క్యాచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ బెయిల్ పిటిషన్ వేయడమా లేకపోతే అక్కడ స్టేషన్ బెయిల్ కు రిక్వెస్ట్ చేయడమా ఏదో ఒకటి అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా యాక్టివేట్ అవుతున్నారు. రేపు మరోవైపు సంక్రాంతి పండుగ ఉంది. కార్యకర్తలందరూ కూడా కొంత పండుగ వాతావరణంలో ఉంటారు. లీడర్లు మాత్రం దీన్ని అంటే కొంత పోలీస్ స్టేషన్ కు వెళ్ళడమో లేకపోతే హుజరాబాద్ లోనో కరీంనగర్ లోనో నిరసన కార్యక్రమాలు చేయడమో చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మనం